బీజేపీ సంగారెడ్డి జిల్లా పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా వర్చువల్గా పాల్గొన్నారు. అటు ఏపీ నుంచి చిత్తూరు జిల్లా పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవంలో ఏపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు హాజరయ్యారు. ప్రధాని మోదీని తిడుతూ కల్వకుంట్ల కుటుంబం టైప్ పాస్ పాలిటిక్స్ చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మోడీని బ్రోకర్ అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ బ్రోకర్, కేసీఆర్ పాస్పోర్ట్ బ్రోకర్ అని మండిపడ్డారు. టీఎస్పీసీలో పేపర్ లీక్ అయి 30 లక్షల మంది భవిష్యత్తు నాశనమైతే కేసీఆర్ ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. టీఎస్పీసీ బోర్డును రద్దు చేసి సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రామరాజ్యం రావాలని ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం కాబట్టి ఈ రోజు భారతీయ జనతా పార్టీకి కేంద్ర నాయకత్వం అన్ని రకాలుగా మనకు అండాదండ మార్గదర్శనం ఇస్తూ ఆశీర్వాదం ఇస్తూ మనం ముందు నడిపించే ప్రయత్నం చేస్తున్నది. ఇక్కడ గతంలో చాలా మంది విమర్శించారు భారతీయ జనతా పార్టీ ఉత్తరాదికి సంబంధించిన పార్టీ అని చెప్పి. కానీ కార్యాల భారతీయ జనతా పార్టీ దక్షిణాల కూడా ఇక్కడ శక్తివంతమైన పార్టీ. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఏ ఉప ఎన్నికలు జరిగిన భారతీయ జనతా పార్టీ గెలుస్తున్నది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది. గతంలో జనసంఘ్ నుంచి, జనతా పార్టీ నుంచి నేడు భారతీయ జనతా పార్టీ వరకు కూడా భారతీయ జనతా పార్టీ విజయ దుంది ప్రోగించింది. మన జంగారెడ్డి గారు జనసంఘ్ నుంచి పోటీ చేసి దీపం గుర్తు మీద పోటీ చేసిన కూడా, జనసంఘ్ గుర్తు మీద పోటీ చేసినప్పుడు కూడా జంగారెడ్డి గారు గెలిచారు. దాంతోపాటు జనతా పార్టీ నుంచి రైతు నాగలి గుర్తు మీద పోటీ చేసినప్పుడు కూడా జంగారెడ్డి. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో బీజేపీ కార్యాలయాలు నిర్మిస్తున్నామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. మార్చి 31వ తేదీ శుక్రవారం తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బీజేపీ పార్టీ కార్యాలయాలను వర్చువల్గా ప్రారంభించారు జేపీ నడ్డా. రాష్ట్రంలో 108 కార్యాలయాలు నిర్మాణం జరుగుతుందా అన్నారు. आप सबका अभिनंदन, आप सबका स्वागत। आज बहुत ही खुशी का विषय है कि भारतीय जनता पार्टी जिसने अपनी यात्रा जनसंघ के दिनों से शुरू करके दुनिया की सबसे बड़ी पार्टी बन करके हम सबके बीच में उभरी है, एक लंबी छलांग ली है और उस लंबी छलांग में कई आयामों में भारतीय जनता पार्टी काम करते हुए आगे बढ़ी है और इतिहास के पन्नों में यह दर्ज होगा कि कार्यालयों की श्रृंखला में भी तेलंगाना और आंध्र प्रदेश पीछे नहीं रहा है और आज ఈ సందర్భంగా పార్టీ ఆఫీసు ఏర్పాటు చేసుకోవడం అనేది కార్యకర్తల సమిష్టి కృషి కోసం ఉపయోగపడుతుందన్నారు. పార్టీ కార్యాలయాన్ని దేవాలయంతో ఆయన పోల్చారు. పార్టీ నిర్మాణంలో కార్యాలయం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అటు అనంతపురం కానీ, ఇక్కడ చిత్తూరు కానీ ప్రముఖులు వేదిక మీద ఉన్నారు, పెద్దలందరూ. అలానే ఇక్కడ పురంధరేశ్వరి గారు జాతీయ ప్రధాన కార్యదర్శి, వారు అనంతపురంలో పాల్గొంటున్నారు. కార్యాలయం అనేది మనకి పార్టీ వ్యవస్థలో అతి ప్రధానమైనటువంటి అంగంగా భారతీయ జనతా పార్టీ అఖిల భారత పెద్దలు భావించి భారతదేశ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ రాష్ట్ర హెడ్ క్వార్టర్లో కార్యాలయాల్ని ప్రారంభించడం, దానికి సహకరించడం, ప్రపంచ దేశాల్లోనే ఈ విధంగా ప్రతి చోట కార్యాలయాలు ఉండాలని భారతీయ జనతా పార్టీ ఏకైక పార్టీగా నేను భావిస్తున్నాను. ఈ విధంగా అన్ని జిల్లాల్లో, దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో మన కార్యాలయాలను ఏ విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలి,